బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలోని గహ్లౌర్ గ్రామంలో దశరథ్ మాంఝీ అనే పేద దళిత వ్యక్తి జీవించేవాడు. అక్కడ తినడానికి తగినంత ఆహారం కూడా ఉండేది కాదు. కొండల మధ్య సరైన దారి లేకపోవడంతో గ్రామ ప్రజలు వైద్య సహాయం కోసం కూడా చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఒకరోజు ఆయన భార్య ఫగునీదేవి ఆయన కోసం కొండ దాటి ఆహారం తీసుకుని వస్తుండగా తొందరగా నడుస్తూ కొండపై నుండి జారిపడింది. దురదృష్టవశాత్తు దగ్గరలో ఆసుపత్రికి వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో ఆమెను సకాలంలో ఆసుపత్రికి చేర్చలేకపోయారు. అందువల్ల ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎటువంటి ఫిర్యాదు లేకుండా అచంచలమైన పట్టుదలతో ఎవరి సహాయం ఆశించకుండా దశరథ్ మాంఝీ తన చేతులతోనే ఒక చిన్న ఉలి సుత్తి తీసుకుని కొండను తవ్వడం మొదలుపెట్టాడు. గ్రామస్తులు ఆయనను పిచ్చివాడు అనుకున్నారు. ఒక మనిషి ఒంటరిగా కొండను ఎలా తవ్వగలడు అని హేళన చేశారు. కాని ఆయన తన ప్రయత్నం ఆపలేదు. 1960 నుండి 1982 వరకు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహారం తీసుకోవడం కూడా మానేసి సముద్రంలా కనిపించే ఆ పెద్ద కొండను తవ్వుతూనే ఉన్నాడు. చివరికి ఆయన 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతు ఉన్న ఒక దారిని ఏర్పాటు చేశాడు. దీనివల్ల 2 గ్రామాల మధ్య దూరం 70 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్లకు తగ్గింది. దశరథ్ మాంఝీ సంకల్పం ముందు కొండలు కూడా చిన్నబోతాయని నిరూపించాడు. తన భార్య పట్ల ఉన్న ప్రేమతో ప్రారంభించిన ఈ పని చివరికి వేలాది మంది గ్రామస్తులకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం కోసం సిఫారసు చేసింది. అయితే ఆయన మరణానికి కొంతకాలం ముందు 2007లో కాన్సర్ వ్యాధితో ఢిల్లీలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన పేదవాడు కాదు, పట్టుదల కలిగిన వ్యక్తి. ఆయన చనిపోలేదు, చరిత్ర సృష్టించాడు. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రేమ, కోపం, త్యాగం, పట్టుదల కలగలిసిన ఒక గొప్ప కథ.